హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు. టుడే ఈజ్ మై హస్బెండ్స్ బర్త్డే. హీ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ అనమాట. ఆయన సెలబ్రేట్ చేసుకోకపోతే ఏంటి, మనం సెలబ్రేట్ చేయాలి అనుకుంటే దాన్నే పప్పులో కాలేయడం అంటారు. చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వడం పక్కకి పెడితే నీకేం పని లేదా అని తిట్టకుంటే చాలు. కేక్ కటింగ్ ఇవన్నీ నీకు ఎలాగో నచ్చవు కాబట్టి జస్ట్ 12కి అలా బయటికైనా తీసుకెళ్ళు అని అడిగితే జిల్లెలగూడ చెరువు దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు. కొంచెం ఓపిక తెచ్చుకోండి, మనం మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హ్యాపీ బర్త్డే. కేక్ తీసుకుంటే కనిపించేస్తుంది కాబట్టి చిన్న పేస్ట్రీ అయితే తీసుకున్నా. ఎలానో అలా హైడ్ చేసా. అక్కడికి వెళ్ళాక కరెక్ట్గా 12 o'clockకి విష్ చేసి పేస్ట్రీ అయితే తినిపించా. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు కాల్ చేసి విష్ చేశారు. కమెంట్ సెక్షన్లో మీరు కూడా విష్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. అయ్యో మర్చిపోయా, రామకృష్ణన్న వీడియో చూస్తూనే ఉన్నావు కదా, నాకు తెలుసు. ఏం లేదండి, ఈ అన్నయ్య మా హస్బెండ్కి క్లోజ్ ఫ్రెండ్. బర్త్డే రోజు మీట్ అవ్వడం కుదరక 1 day ముందే వచ్చి మీట్ అయి అడ్వాన్స్ బర్త్డే విషెస్ చెప్పి వెళ్ళారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్నయ్య. కాదు, ఏమన్నాడో చెప్పు ఫస్ట్. నొల్లి కాదు, చెప్పు, నువ్వు చెప్పు. చెప్పు చెప్పు, ఏమన్నాడు చెప్పు. అక్కడ కాసేపు వీవ్ ఎంజాయ్ చేసాం. సూపర్ సూపర్ చెప్పు, సూపర్ 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 చెప్పు. చూడు సూపర్ చెప్పు. ఎలాగో బర్త్డే సెలబ్రేట్ చేసుకోడు, కనీసం డిన్నర్ అయినా మంచిగా ప్లాన్ చేద్దాం అనుకున్నా. స్టార్టర్స్లో మీల్ మేకర్ పకోడీ, మెయిన్స్లో ఎగ్ ఫ్రైడ్ రైస్, బికాజ్ నేను చికెన్ అండ్ మటన్ తినను కాబట్టి. డెజర్ట్లో క్యారమెల్ బడ్డింగ్ అండ్ డ్రింక్స్లోకి కోక్ అండ్ లైమ్ మింట్ జ్యూస్. క్యారమెల్ పుడ్డింగ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ మీల్ మేకర్ పకోడీ మాత్రం సూపర్. వాటి ప్రిపరేషన్ చూద్దాం. ప్యాన్లో ఆయిల్ పోసి బీట్ చేసిన ఎగ్స్ ప్యూరీని వేసి అందులో క్యారెట్, బీన్స్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ వేసి బాగా టాస్ చేయాలి. అందులో బాయిల్డ్ రైస్ వేసి కలిపాక రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ చికెన్ మసాలా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అన్నీ హై ఫ్లేమ్ మీదనే చేయాలి, అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది. అంతే, టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీల్ మేకర్ పకోడీ కోసం హాట్ వాటర్లో 10 minutes నానబెట్టిన మీల్ మేకర్ని గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపిండిలో కార్న్ఫ్లోర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి మిక్స్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా చేయాలి. అందులో నేను ఫుడ్ కలర్ వేసుకున్న, కలర్ కోసం. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. ఆయిల్ బాగా వేడెక్కాక మీల్ మేకర్ని ఆ పేస్ట్లో ముంచి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడమే. ఇంకా డిన్నర్ కోసం ఒక చిన్న టేబుల్లా అరేంజ్ చేసుకొని డెకరేషన్ చేసా. వైట్ క్లాత్తో కవర్ చేసి రెడ్ రోజ్ పెటల్స్ వేసి ఆరెంజ్ పెటల్స్తో హార్ట్ సింబల్ వేసా. ఒక గ్లాస్లో రోజెస్ పెట్టి హార్ట్ సింబల్ మధ్యలో పెట్టా. ఇంట్లో ఉన్న చిన్న లైట్స్తో అక్కడక్కడ టచ్ ఇచ్చా. ఫైనలీ లుక్ అయితే ఇలా ఉంది. This is how it looks like.
అయితే ఫ్లవర్స్ అయితే ఇలా తీసుకున్నాను నేను. ఒక గ్లాస్లో అయితే ఫ్లవర్స్ పెట్టేసిన ఇక్కడ పెడుతున్నాను తీసుకున్నట్టు ఆయన వచ్చే ముందు ప్లేట్స్లో ఫ్రైడ్ రైస్ అండ్ పకోడీ పెట్టి కూల్ డ్రింక్స్ పెడదాం అనుకున్నా. కాల్ చేసి ఇంకో 10 minutesలో వస్తా అని చెప్పాడు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా, డోర్ లాక్ ఏం చెయ్యను, నువ్వు వచ్చేయని చెప్పా. ఓకే అని అన్నాడు. ఆయన పైకి రావడానికి ఎలాగో కొంచెం టైం పడుతుంది కదా, ఆ టైంలోపు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పడుకున్నట్టు యాక్ట్ చేద్దాం అనుకొని ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంకొక 5-10 minutes వచ్చేస్తాను నేను. అప్పటి వరకు వీటి పని నాకు క్లోజ్ చేసి పెట్టాను. దీనికి మనం చిన్న చిన్న లైట్స్ అయితే అరేంజ్ చేసి పెడదాము. అప్పటి వరకు 5 lights లేకపోతాయిగా వీటిని నేను ఆన్ చేస్తే మనం అక్కడక్కడ పెడదాం. రావట్లేదే. ఈలోపు మనం ఒక మెనూ కార్డ్ని ప్రిపేర్ చేద్దామని మా కోడలంటే దట్స్ ఏ గుడ్ ఐడియా అని ప్రిపేర్ చేసాం. శ్రీజ, ఇప్పుడు మా అమ్మకి ఇవన్నీ అరేంజ్మెంట్స్ చూస్తాడు కదా, ఏమంటాడు అనుకుంటున్నావు? మీరేందో మీ విధానాలేదో ఎప్పుడు మాకు అర్థం కాదు. అదైతే కరెక్టే. అండ్ ఈవినింగ్ విత్ మై రౌడీ స్టాటస్. కోడలు అయితే ఇక్కడ ఏదైనా క్యాప్షన్ రాద్దామత్తమ్మా అని అడిగింది. ఏదైనా ఫన్గా రాయమ్మా అని చెప్పిన. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా తిడతాడని నాకు తెలుసు. అందుకే మెనూ ఇచ్చినప్పుడు ఇష్టపడి చేసిన తిట్టకు అని చదివితే కొంచెమన్నా కూల్ అవుతాడు. అంతే కదా శ్రీజ, ఏమంటావు? లైట్స్ ఆఫ్ చేసి పడుకుందామనే లోపు వచ్చేసాడు. వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హోటల్ మేనేజ్మెంట్ ఇది నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అనమాట. ఈ ఐటమ్స్ ఏమేమి అనేది ఇందులో లిస్ట్ అవుట్ చేసి పెడుతున్నాము. ఇది ఎవ్రీథింగ్ చదవాలి. ఇక్కడ ఏమేమి రాస్తుంది చదువు గట్టి కాదు. మంచిగా వీడియో చూసిన టైంలో పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తారంటే ఏదో అనుకున్నా. ఆమె ఏం తీయకు, ఆ ఆకారం చూడండి. అందుకే కొంచెం అమ్మగారు ఎంతసేపు పడుకోబెట్టింది అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు లేచి ఇంకెన్నడు పడుకోవాలో ఈవిడ. ఇది చూడండి మేడం, ఓపెన్ చేసి పెట్టేద్దాం. వస్తున్నారు కాబట్టి, నేను వచ్చేసాడు కాబట్టి. మేము అలా డ్రింక్స్ తాగుతూ స్టాటస్ తింటూ ముచ్చట్లు పెడుతున్నామా, మా ఖుషి లేచేసింది.
నేను ఆఫీస్ వెళ్తే ఖుషిని మా కోడలే చూసుకుంటూ ఉంది. ఐఎమ్ రియల్లీ వెరీ గ్లాడ్ టు దెమ్. నాకంటే ఎక్కువగా వాళ్ళే ఖుషిని టేక్ కేర్ చేస్తారు. ఖుషికి పిలక వేసిందంట ఈవినింగ్. ఇంకా ఆ పిలక తీసి హెయిర్ సెట్ చేశాం. ఇంకా ఇక్కడి నుండి స్టార్ట్ అయ్యాయి మా ముచ్చట్లు. మీరు కూడా వినేయండి. ఖుషి రా నాన్న. పికప్ లైన్స్. నా గురించి ఏమైనా మంచిగా చెప్పు అంటుంది. ఫ్యామిలీ కేరింగ్. ఫ్యామిలీ నుండి ఎట్లా కేర్ చేసుకుంటారా? ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాను. పట్టుదల ఎక్కువ అంటావు నాకు. ఇంకా తప్పు తినిపించాలంట చూసావా? ఎంత తాగుబోద్దు అన్నట్టున్నా నేను. అంటే మామ ఎలాంటి పర్సన్? నీ మామ అందరితో ఎట్లుంటాడు? ఆమె మంచోడు కానీ కోపం ఎక్కువ. నాతో ఎట్లా ఉంటుంది ఆయన బిహేవియర్? తెలిసి అయితే అందరి ముందు ఒకలాగా, ఒకరి దగ్గర ఒకలాగా, అంటే నీ దగ్గర దగ్గర ఒకలాగా. అందరి ముందు కావాలని తింటాడు, ఎవరు లేనప్పుడు బతిమలాడతాడు. టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు, కానీ టామ్ అండ్ జెర్రీకి కూడా నిజంగా ఒకరి మీద ఒకరంటే ఇష్టం ఉంటుంది. పొద్దుగాల కూడా గొడవ పడ్డారు, కొట్టుకున్నారు ఇద్దరు. పట్టుమని చెంప మీద 2 కొట్టిండు. అయినా నాకు ఎంత ప్రేమ అంటే కొట్టినా కూడా అలగకుండా ఇవన్నీ చేసి పెట్టాయండి. అది నా ప్రేమ. ఎన్న అర్థమవుతుందో ఈ మనిషి. చెప్పాలి ఆమెకు అంత కంఫర్ట్ కావాలి, మంచిది కాదు. ఊపుకుంటలేదు మరి ఏం చేయాలి? మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.